గాజువాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, టీడీపీ నాయకులు చట్టి గోపి తదితరులు కలిసి 50 కుర్చీలను స్కూల్ హెడ్ మాస్టర్ విజయ ప్రశాంత్కి అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత గురువులు దైవ సమానులు అని అన్నారు. తాము 1990-91లో ఇదే పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నామని తెలిపారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నర్సింగ్, డిజిటల్ ఎక్స్ప్రెస్ యజమాని బాలాకుమార్, ఎస్పీఎల్ కృష్ణారెడ్డి, చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. 1990-91లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము గ్రూప్గా ఉన్నాము. మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రశాంత్ మేడం గారికి 2 వారాల క్రితమే అడగడం జరిగింది. స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక 50 కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు. మేడం గారి సూచన మేరకు ఈరోజు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ 50 కుర్చీలు అందజేయడం జరుగుతుంది. మేము 1990-91లో ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా బ్యాచ్లో 150 మంది వరకు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమంతా వాళ్ళకి వెళ్ళి విషయం చెప్పడం, వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మా బ్యాచ్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ వారంలో ఒక ప్రాంతంలో అంతా కూడా పిక్నిక్లా ఏర్పాటు చేసుకుని అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అందరూ కష్టసుఖాలు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న రోజులు మళ్ళీ మనకు తిరిగి రావు. మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే, ఎవరే స్థాయిలో ఉన్నా సరే, మన చదువుకున్న రోజులు మనం గురువుల్ని మర్చిపోకూడదు. మనకి తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకి దైవంతో సమానం. ఈ రోజు మేమంతా ప్రయోజకులు అయ్యామంటే దానికి కారణం మా యొక్క గురువులే. చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పి మేమంతా ప్రయోజకులు కావడానికి విశేషంగా కృషి చేసినందుకు మా గురువులందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేడం గారు మీకు ధన్యవాదాలండి మాకు అవకాశం కల్పించినందుకు.